సో నిన్న మనం ఒక సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ మనం చూడవచ్చు. వరంగల్ హన్మకొండ జిల్లాలో ఎవరైతే ఆర్ఎంపీల పేరుతోటి వైద్యం చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి కావచ్చు, వాళ్ళు నడిపించే లైసెన్స్ లేని మెడికల్ హాల్లకు ఎవరు కూడా ఈ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు ఎలాంటి మందులు కూడా ఇవ్వద్దని నిన్న సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే ఒకటి సర్క్యులర్ జారీ చేసినది మనం చూడవచ్చు. దీనికి సంబంధించి తర్వాత అసలు ఆర్ఎంపీలు వైద్యులే కారు, ఆర్ఎంపీలో సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళకు అర్హత లేనిచ్చినటువంటి వైద్యం చేయడం వల్ల అనేక మంది ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీజీఎంసీ సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేములపల్లి నరేష్ కుమార్ గారు మనతో లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి, అంటే ఇప్పుడు నిన్న మనం చూస్తే ఈ ఆర్ఎంపీలకు కావచ్చు, లైసెన్స్ లేని మెడికల్ హాళ్లకు ఎలాంటి మందులు ఇవ్వద్దని ఒక సర్క్యులర్ జారీ చేసిళ్ళు సంబంధించినటువంటి జిల్లా సంబంధించిన అధికారి. సో ఈ అంశాన్ని మరి ఎలా చూడొచ్చు దీన్ని? ఇది తప్పకుండా ఆమోదించే వాళ్ళ జరగాల విషయం ఇది. ఓకే. ఎట్లా అంటే వీళ్ళు చాలా వరకు మెడికల్ ఏజెన్సీ వాళ్ళు ఈ నకిలీ వైద్యులు ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మెడికల్ షాప్ల నుంచి మెడికల్ ఏజెన్సీస్ నుంచి వీళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేకుండా కూడా ఆర్ఎంపీలకు మందులు ఇచ్చినట్టుగా మాకు కూడా మేము వెళ్ళినప్పుడు తనిఖీలో తెలిసింది. ఈ విషయం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాము. ఈ మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ మిస్యూజ్ ఆఫ్ ఇంజక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇర్రేషనల్ గా వాళ్ళు ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న జబ్బు ముదడము, ఇది కూడా కొత్త జబ్బులు రావడము, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడము, ఇంకా షుగర్ లాంటి సమస్యలు ఇంకా తీవ్రం అవ్వడము, కొందరికి కాళ్ళకు ఇన్ఫెక్షన్లు సెప్టిక్ అవ్వడము, రక్తాలకు గడ్డగట్టడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడం జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వాళ్ళు కూడా సానుకూలంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఖచ్చితంగా కాస్మెటిక్ చట్టాన్ని కూడా తీరగట్టుగా అమలు చేస్తానికి వారు కూడా సానుకూలంగా స్పందించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆ సర్కులర్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆమోదించాల్సిన విషయం. అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, మీరు దాదాపుగా కూడా అనేక రోజుల నుండి, నెలల నుండి మీరు ఇక్కడ సంబంధించిన ఆర్ఎంపీల పైన వాళ్ళకు సంబంధించినటువంటి దాడులు నిర్వహిస్తున్నారు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో అటువంటి వాళ్ళ తనిఖీలలో ముఖ్యంగా మీరు నిర్వహించే తనిఖీలలో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి విషయాలు మీకు వెలుగులోకి వచ్చినాయి, అంటే మీరు గుర్తించదగినటువంటి ప్రధానంగా గుర్తించినటువంటి అంశాలు ఏంటి, అంటే విషయాలు ఏంటి? వీళ్ళు ఏంటంటే మెయిన్ గా వీళ్ళు ఆర్ఎంపీ అనేది అసలు ప్రాక్టీస్ చేసే వైద్యులు కారు. ఓకే. వీళ్ళైతే గతంలో కాంపౌండర్ లాగా పనిచేసి కొన్ని ఇంజక్షన్స్ ఇవ్వడం నేర్చుకొని ఇంకా ప్రజల్లో మభ్యపెట్టుకుంటూ డాక్టర్లు అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ వీళ్ళు వాళ్ళకు తెలిసిన వైద్యం నొప్పి వచ్చిందంటే కదా ఇంజక్షన్ ఒకటే తెలుసు వాళ్ళకి అంతే. అది ఎందుకు నొప్పి అనేది ఎందుకు వస్తా ఉంది, ఏ ప్రాబ్లం ఉన్నది లోపల, దాన్ని డిటెక్ట్ చేసేసి సమస్యను పరిష్కారం ఇవ్వాల్సింది పోయి నొప్పి దగ్గర చూడు మాత్రమే ఇస్తారు. కిడ్నీ స్టోన్ అంటే కిడ్నీ స్టోన్ ఎంత సైజు ఉంది, దానికి ఆపరేషన్ చేస్తే పోతుందా, మందుతో పోతా అనేది గుర్తించాలి. అట్లా కాకుండా ఒట్టిగా నొప్పి వచ్చినప్పుడు ఇంజక్షన్ ఇచ్చుకుంటూ పోతే లోపల ఉన్న స్టోన్ వల్ల ఆటోమేటిక్ గా కిడ్నీ అనేది బ్లాక్ అయిపోయి ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా వెజిటబుల్ అయిపోయి పేషెంట్ సెప్టిక్ లో పోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందని డిటెక్ట్ చేయాలి. అట్లాంటిది కాకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున కొద్ది ఇంజక్షన్ ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ప్రతి పేషెంట్ అదే కదా, యాంటీబయాటిక్స్ కూడా ఇరిగేషనల్ గా వాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఇంజక్షన్ ఇచ్చే అర్హత కానీ వీళ్ళకి ఎటువంటి అర్హత ఉండదు. వైద్యం అనేది చేయకూడదు రూల్స్ ప్రకారం. ఈ వీళ్ళ దగ్గర ఏంటంటే మెయిన్ గా స్టీరాయిడ్ ఇంజక్షన్లు, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ స్టీరాయిడ్ ఇంజక్షన్స్ తో ఏంటంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ లో వాళ్ళకు జ్వరం లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాన్స్ కింద జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ జ్వరం అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి ఫస్ట్. కానీ లాంగ్ టర్మ్ లో ఆ స్టీరాయిడ్స్ అట్లే కంటిన్యూ గా వాడడం వల్ల వీళ్ళు చేసేది తగ్గించే వల్ల ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ అనేది ఇంకా ముదరొచ్చు. లాంగ్ టర్మ్ లో ఇట్లే కంటిన్యూ చేయడం వల్ల కూడా వాళ్ళకి బోన్ డెన్సిటీ కానీ షుగర్ రావడం కానీ అటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోవడం అటువంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఏమైనా పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇస్తూ ఉంటాయి. దీనివల్ల లాంగ్ టర్మ్ లో వాళ్ళకి అల్సర్స్ రావడము, గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడము, ఎట్ ద సేమ్ టైం నొప్పి ఇంజక్షన్ల వల్ల ఫ్రీక్వెంట్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్. ఎంజీ హాస్పిటల్ పోతే మందులకు వచ్చే కిడ్నీ పేషెంట్లు ఫెయిల్యూర్ అయిపోయి వస్తూ ఉన్నారు. అందులో అరౌండ్ 50% వరకు ఈ నొప్పి నివారణ క్యూలు చాలా రోజుల నుంచి ఆర్ఎంపీల దగ్గర తీసుకోవడం వల్లనే వస్తున్న కేసులు వస్తూ ఉన్నాయి.
అలాగే చాలా రోజుల నుంచి ఇంజక్షన్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల దాని షుగర్ పైన కూడా దానివల్ల కూడా ఈ కిడ్నీ బాధితులు పెరుగుతూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, అంటే ఆల్మోస్ట్ మనం వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం అంటే ముఖ్యంగా మనం జబ్బుల కాలం కూడా అనుకోవచ్చు. మరి ఇలాంటి క్రమంలో అనేక సంబంధించినటువంటి ఆర్ఎంపీలు అంటే కొన్ని చోట్ల ఇంకా డాక్టర్లను బోర్డులు పెట్టుకునే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అటు పోతే మండల కేంద్రాల్లో కూడా ఇంకా కూడా ఆర్ఎంపీలు అలానే ఉన్నారు. అంటే ఇటువంటి వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా అంటే ఎటువంటి బోర్డు పెట్టుకున్నా కానీ, ఎటువంటి యాంటీబయాటిక్ ఇంజక్షన్లు కానీ, ఫిక్సేషన్ రాయడం కానీ అటువంటి ఏదన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వారిపైన తనిఖీలు చేసేసి చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీకు సమాచారం ఇవ్వడానికి ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉందా? ఉందండి. అంటే ఏం చెప్పండి ఒకసారి. 730-79479 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయండి. ఒక్కసారి నెంబర్ మళ్ళీ చెప్తారా? ఒకసారి నెంబర్ మళ్ళీ. 95-730-79479. ఓకే, ఈ నెంబరు సమాచారం హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సంబంధించిన నెంబరు. ఈ నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. ఓకే, వాట్సాప్ ద్వారా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఏంటంటే ఆర్ఎంపీలు అనే వాళ్ళు వైద్యులు కారు. ఎందుకంటే ఆర్ఎంపీల దగ్గరికి పోయి మీ యొక్క ప్రాణం రిస్క్లో పెట్టుకోవద్దు అనేది మాత్రం వారు చెప్తున్నాడు ప్రధాన సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అంతా వర్షాకాలం, జబ్బుల కాలం. ఈ జబ్బుల కాలంలో రకరకాల సంబంధించినటువంటి జబ్బులు ఉన్నాయని, అంటే మీ జబ్బు లేకపోయినా కూడా ఉన్నాయని, అవసరం లేకపోయినా అనవసరం టెస్టులు చేస్తూ కొన్ని ఆసుపత్రులకు కమిషన్ ఏజెంట్లుగా యొక్క కొంతమంది ఆర్ఎంపీలు మరి మీరు మంది అనే తేడా లేకుండా వారి వద్దకు వెళ్తే చాలు ధనార్జన ధ్యేయంగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా టీజీఎంసీ తెలియజేసేది ఏంటంటే అసలు ఆర్ఎంపీలు వైద్యులు గారు. ముందు వాళ్ళు అక్కడ ఇంజెక్షన్ చేయడం కానీ, తర్వాత ఈ ప్రిస్క్రిప్షన్ రాయడం కానీ వాళ్ళకి అర్హత లేదు. కాబట్టి ఎవరైనా డాక్టర్ అనే బోర్డు పెట్టుకున్నా కూడా మీ గ్రామంలో కానీ నగరంలో కానీ ఎక్కడైనా కనుక వాళ్ళు వైద్యం చేస్తున్నా కూడా, సో ఇప్పుడు ఇందాక నరేష్ కుమార్ గారు చెప్పినటువంటి మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు అని అయితే వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.